పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ముగిసాయి. అత్యధిక పథకాలు సాధించి అమెరికా టాప్ ప్లేస్లో ఉంటే చైనా సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక 6 పథకాలతో సరిపెట్టుకున్న భారత్ 71వ స్థానానికి పరిమితమైంది. 2028లో అమెరికాలో లాస్ ఏంజలస్లో ఒలింపిక్స్ జరుగుతుంది. అద్భుత ప్రదర్శనలతో అసామాన్య ఘనతలతో అత్యుత్తమ వేదికగా నిలిచిన ప్యారిస్ ఒలింపిక్స్ కు తెరపడింది. ఎక్కడ రిషిత్ తొందరగా లేట్ అవుతుంది. ఇందాక నుండి 5 minutes అంటున్నావురా, తొందరగా రా. సరే సరే కింద ఉన్నాను రా. అప్పుడే వస్తారా? హాయ్ రా. యారా లేట్ అయింది. యారా ఆ బిల్డింగ్లో పని ఏంటి? అరే చుడికిలు వచ్చి లేట్ అయిపోయిందా? అవును మనోడిది పెయింటింగ్ కాంపిటీషన్ కదా. యారా కాంపిటీషన్కి అంతా సెట్టేనా? 2 days ఉందిరా, చాలా టెన్షన్గా ఉంది. రే టెన్షన్ దేనికి రా, నువ్వు కాపోయే పికాసోవి. నిజమేరా, సిటీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్టిస్ట్ అవుతారు నువ్వు, ఇది కన్ఫర్మ్. అది కాదురా, కాంపిటీషన్ కూడా చాలా గట్టిగా ఉంది కదరా. అదే నిజమే అనుకో, టెన్షన్ ఎందుకురా. ఇప్పుడు కాంపిటీషన్ నువ్వేది గెలిచావు, ఇప్పుడు నువ్వు విన్ అవుతావు. ఇదిగో నీకే ఎక్కువ ఓట్స్ వచ్చాయి, నీ పెయింటింగ్స్కి ఎక్కువ ఓట్స్ ఉన్నాయి, నువ్వే గెలుస్తావు. అదే కదా, ఎందుకు భయం? నీ టాలెంట్కి నువ్వు ఖచ్చితంగా గెలుస్తావురా కాంపిటీషన్లో. సర్లే ఇప్పుడు ఎక్కడికి? దా బండి ఎక్కు, బయట తిరిగి వద్దాం. సరేరా బాయ్రా.
ఇక్కడ ఉన్నాను. ఇక్కడికి ఎలా వచ్చాను? ఎవరైనా ఉన్నారా? నీకు పేస్టల్ కలర్స్ అంటే బాగా ఇష్టమా? అరే ఎవరు నువ్వు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇతనెవరో నీకు తెలుసా? ఇతని పేరు జిటోటి బోండెన్. హీఈస్ ది ఫాదర్ ఆఫ్ పెయింటింగ్. నీకు అసలు ఫాదర్ ఆఫ్ పెయింటింగ్ అంటేనే ఎవరో తెలీదు. అలాంటిది సిటీలో వన్ ఆఫ్ ది టాప్ ఆర్టిస్ట్ ఎలా అవుదాం అనుకున్నాం. నువ్వు ఇంకెప్పుడు పెయింటింగ్స్ వేయలేవు. నువ్వెలా చెప్తావు? అరే ఎవర్రా నువ్వు? ఏం చేస్తున్నావు? అరే వదులురా నన్ను, వదులురా, 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 వదులురా. అరే ఏం చేస్తున్నారా? నా చెయ్యి వదులు. ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి. అరే వద్దురా, రే వదిలేరా. నా వేలు, నా వేలు. రే చేతికేమైందిరా? అరే లోపలికి రండిరా. ఇంట్లో ఎవరు లేరా? లేదురా. రే చేతికేమైందిరా? యాక్సిడెంట్ ఏమైనా అయిందా? లేదురా. కొంచెం వాటర్ తేరా. రే అంకిత్, 2 డేస్లో నీకు కాంపిటీషన్ ఉంది కదరా. ఆ కాంపిటీషన్ నీ కెరియర్కి చాలా ఇంపార్టెంట్ కదా. ఆ టైంలో ఏంటి చెయ్యాలి అయిపోయింది? అయినా యాక్సిడెంట్ కాదంటున్నావు, మరి ఎలా తెలియదు నీకు అసలు అది? అరే ఇప్పుడు కాంపిటీషన్ ఎలా పార్టిసిపేట్ చేస్తావరా? చెప్పరా, చేతికేమైంది? అడుగుతున్నాము కదా, మాట్లాడేమైనా. నా వేలు కట్ అయిపోయిందిరా. తర్వాత అయితే నేను ఏ కాంపిటీషన్కి వెళ్ళలేనురా. కట్ అయిందా? ఎలాగా? నిజమే చెప్తున్నావా? అలా ఎలా కట్ చేశారా? వాడు ఎవడో నీకు తెలుసా? నీ ఫింగర్ ఎందుకు కట్ చేశాడు? మీ ఇద్దరికి గొడవైందా? నేను చేయకుండా ఉండాలనే వాడు ఇలా చేశాడు. అవును, ఇది అయ్యి ఉండొచ్చు. ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరిగిందంటే ఖచ్చితంగా కాంపిటీషన్లో ఎవరో ఒకడు అయ్యి ఉంటాడు. అయినా కాంపిటీషన్లో ఇంకా చాలామంది ఉన్నారు కదా. అయినా చాలామంది ఉన్నారు కదా, వాడు నన్ను ఎందుకు టార్గెట్ చేశాడు? అరే నాకు తెలిసి వాడు ఖచ్చితంగా ప్రతి కాంపిటీషన్ వచ్చావు కాబట్టి వాడు ఖచ్చితంగా కాంపిటీషన్లో ఒకడే ఉంటాడు. వాడు మనం తెలుసుకోవాలి. నాతో పాటు సిటీలో చాలామంది ఉన్నారు కదా, నేను వాడిని ఎలా కనిపెట్టగలను? మా పేరెంట్స్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు.
ఛే ఇప్పుడే ఆగిపోవాలా? జాగ్రత్త, ఇన్స్టెంట్ లోన్స్ ఇస్తాము, లాటరీలు గెలిచారు, ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించండి. ఛే ఫోన్ ఎవరు ఎత్తట్లేదు? ఛే వీడు ఫోన్ ఎత్తట్లేదు. అవసరం ఉన్నప్పుడు ఎవరు ఎత్తడు ఫోను? స్టార్ట్ అవ్వు. ఛే అవసరం ఉన్నప్పుడు ఒకడు ఫోన్ ఎత్తాడు. దగ్గరలో పెట్రోల్ పంప్ అన్నట్టు ఉంది, అక్కడికి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకుందాం. ఆ పని చేద్దాం. నేను ఎక్కడ ఉన్నాను? నా బైక్ ఎక్కడ? నా గిటార్ ఏది? ఈ ప్లేస్ ఏంటి? నువ్వెవరు? ఏం చేస్తున్నావు అక్కడ? ఎవరు నువ్వు? నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? డోంట్ వర్రీ, నీ గిటార్ సేఫ్గానే ఉంది. అయినా నువ్వెవరు? నన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు? నా చెయ్యాలా ఎందుకు కట్టావు? ఆ బ్లడ్ ఏంటి? ఎవర్రా నువ్వు? నా క్వశ్చన్కి ఆన్సర్ చేయి. నీకేం కావాలి చెప్పు. డబ్బులు కావాలా? ఆ చేతిలో ఏంటి? నాకు నీ వోకల్స్ అంటే ఇష్టం, వాటిని వాడకుండా చేస్తా. ఏం చేస్తున్నాను ఇప్పుడు? చెప్పరా, చెప్పు, చెప్పరా. ఏం చేస్తావు చెప్పు. నవ్వుతున్నావేంటి చెప్పు. నా దగ్గరికి రాకు. నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? నా దగ్గరికి రాకు. నా చుట్టూ ఏం చేస్తున్నావు? ఇప్పుడే డిఎస్సి నుంచి వచ్చాను రా. వస్తున్నా. కాంపిటీషన్కి గట్టిగా ప్రిపేర్ అవుతున్నాను రా. ఈరోజు చాలా వర్కౌట్ చేశాను. ఎలాగైనా సరే కాంపిటీషన్లో నెగ్గాలి, గెలవాలిరా కన్ఫామ్గా. ట్రై చేస్తున్న దానికి. ఏంట్రా అరికి గడికి అంకిత్ గడికి అలా అయింది? ఎవడో వాడు అసలు అర్థం కావట్లేదు. ఈ కాంపిటీషన్
చూస్తుంటే ఇది వస్తుంది. రే ఎవర్రా నువ్వు? నేను ఎక్కడున్నాను? ఏంట్రా ఇదంతా? రే ఇలా ఇంత పడుకోబెట్టారా? రే ఎందుకురా నన్ను ఎలా కట్టావు? కంగ్రాట్స్, నువ్వు నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయ్యావు కదా. రే నీకెలా తెలుసు? ఎవరు నువ్వు? నాకెలా తెలుసా? మీ 5గురు చేసే ప్రతి పని నాకు తెలుసు. ఎప్పటి నుంచో మిమ్మల్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. బై ద వే, నువ్వు చాలా స్వీట్గా పరిగెడతావు. అయినా నువ్వు నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో పరిగెత్తలేవు. రే ఎందుకు వెళ్ళలేనురా? ఎందుకు పార్టిసిపేట్ చేయలేను? ఏం చేస్తున్నారా నువ్వు? చెప్పరా చెప్పు. రే వద్దురా. రే ప్లీజ్ వదిలే. రే ప్లీజ్ 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 వదిలేరా. రే వద్దురా ప్లీజ్. నైట్ సైకో సినిమా చూసాంట్రా, మంచి బ్రూటల్గా ఉందిరా. ఇంకేట్రా మ్యాటర్? గొడవలకి వెళ్తున్నావా? రే ఎలా ఉన్నావు? మొన్న జరిగింది మనసులో పెట్టుకున్నావా? చే అలా ఏం లేదురా. మా ఫ్రెండ్స్కి మధ్య కొంచెం సిచ్యువేషన్ బాగాలేదు. చాలా కష్టంగా గడుపుతుందిరా ఒక్కడికేనే. ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పండిరా, సాయిల్ కొంచెం చూడడానికి వెళ్తున్నాడు. కొంచెం హెల్త్ బాగాలేదురా. అవునా? సరే అయితే బండి ఎక్కు. సరే అయితే పద వెళ్దాం. రే వాడేనా? రెక్కియేడ్రా, వాడిని జాతుకోమని చెప్పు, లేదంటే ఇక్కడికి వచ్చామని చెప్పు. లేదురా. అరే అయ్యాన్, నేను ఎందుకు అందరూ ఫోన్ చేస్తావు? ఏమైంది? ఇంకేంట్రా మ్యాటరు? నేను నా ఫోన్ చేశాడా? ఇంకేమన్నాడు? అదే నాకు కూడా చేశాడు, చెప్పాడు ఎలాగని మ్యారేజ్ అని. మేడం నాకు కూడా చెప్పారు, మేడం అదే మ్యారేజ్ ఉందని. గ్రూప్లో మెసేజ్ కూడా పెట్టారు కదా. ఓకేరా, వెళ్తున్నావు అయితే నువ్వు? సరే అయితే వెళ్ళే ముందు నాకు కాల్ చేయి. మా లోన్ అందరికి వస్తారు కదా అయితే అందరూ. సరేరా, ఓకే. సరే ఓకే సార్, ఓకేరా. అయితే ఒకసారి కాల్ చేయ వాడికి. నాకు కూడా కనిపించాడు మార్నింగ్, వాడు కాల్ చేస్తా.
రే ఏం మాడుతున్నారా? ఇటు కాల్కి ఏమైంది? రిక్కీకి ఏమైంది? ఇటు సిచ్యువేషన్ బాగాలేదంటున్నాడు. అసలు ఏం జరుగుతుందిరా? స్టార్టింగ్ ఏమో అంకిత్, తర్వాత ఏమో రిక్కీ, ఇప్పుడేమో వీడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదురా. ఎవడరా వాడు? నన్ను ఎందుకు ఇలా చేశాడు? మనల్ని ఎందుకు టార్గెట్ చేశాడు రా? డిస్టిక్లోనే టాపర్ అన్నాను రా, నన్ను పరిగెట్టనివ్వకుండా చేశాడు. పరిగెట్టకుండా చేశాడా? ఎవడరా వాడు? అరే నాకెందుకు భయంగా ఉందిరా. నీకెందుకురా భయం? ఎందుకుండదు, నెక్స్ట్ వాడే కదా. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, నేను వెళ్తాను రా. వాడు మాటలో ఏదో తేడా ఉంది. నాకెందుకు వాడి మీద డౌట్గా ఉందిరా. రే నువ్వు ఓవర్ థింకింగ్ చేస్తున్నావు. వాడెందుకు అలా చేస్తాడు? లేదురా, వాడికి మనకి ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. అరే అది కూడా పాయింటేరా. నాకెందుకు భయంగా ఉంది. ఆడు ఇన్నాళ్ళు మనతో మాట్లాడలేదు, సడన్గా మనతో మాట్లాడితే నాకెందుకు అలా అనిపిస్తుందిరా. రే మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు, మీరు వెళ్ళండి రా, నేను రెస్ట్ తీసుకుంటాను. రే అలా కాదురా. వెళ్ళండి రా మీరు. సరే అయితే బాగా రెస్ట్ తీసుకో. జాగ్రత్తరా. నేను వెళ్తున్నాను, బాయ్. ఇదేంట్రా బాబు బిజీ వస్తుంది. లొకేషన్ రమ్మని చెప్పారు, ఇదే కదా పెట్టారు. చెప్పడం నువ్వు నేనే షూట్ కడే రావాల్సింది. మాట్లాడరా నువ్వేనా మా ఫ్రెండ్స్ని అటాక్ చేసింది? చెప్పడం నువ్వు అసలు నన్ను కట్టేస్తావు. నువ్వే కదా ఫ్రెండ్స్ అటాక్ చేసింది. మాట్లాడరా, నీతోనే మాట్లాడుతుంది, మాట్లాడు. అంకిత్కి వీలు కట్ చేసావు, రిక్కీకి వాయిస్ ప్లే చేసావు, సాహిల్కి కాలర్ కట్ చేసి పరిగెట్టకుండా చేసావు. ఇప్పుడు నన్నే చేయబోతున్నారా? నాకు నీ ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. ఇంకా నువ్వు ఫొటోస్ తీయకుండా చేస్తా. మమ్మల్ని క్లోజ్ చేస్తున్నావు, నీకేం కావాలి? ఏం చేస్తున్నావు? కత్తిస్తూ నన్ను ఏం చేయదు ప్లీజ్, నన్ను వదిలే. భయపడకు, ఈ కత్తితో నిన్నేం చెయ్యను.
వదిలే రే ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే అరే ప్లీజ్ నన్ను వదిలే ప్లీజ్ ప్లీజ్. నన్ను వదిలే రే ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే అరే ప్లీజ్ నన్ను వదిలే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హలో బ్రో, మీ ఓడు ఎవడో తాగేసి పడిపోయాడు ఇక్కడ. లొకేషన్ షేర్ చేస్తాను, తొందరగా వచ్చండి. ఓకే, తొందరగా షేర్ చేయి. హలో రే అంకిత్, నేను మీ ఇంటికి వస్తున్నాను, రెడీగా ఉండు. అక్కడ ఉన్నాడు రా. రిషిత్ లేకరా, రిషిత్ లేకో. రే ఏమైందిరా? చెప్తా నాకు రా సాహిల్. నాకేం కనిపించట్లేదురా. అరే నాకేం కనిపించట్లేదురా. ఏమైందిరా? రే ఏమైందిరా? రే జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదరా, ఎవరికి చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? క్లయింట్ కాల్ చేసాడని వెళ్ళాను రా. వాడిని వదిలేరా, ఫుల్ టెన్షన్గా ఉన్నాడు. అయ్యన్ గడు రాలేదా? అయ్యన్ గడికి ఈ మ్యాటర్ తెలియదురా, వాడు వేరే ఊళ్ళో ఉన్నాడు. వాడు మనల్ని ఎందుకు టార్గెట్ చేశాడు రా? వీడితో మొదలుపెట్టాడు, వాడి వరకు వచ్చాడు. అయ్యన్ గడు జస్ట్లో తప్పించుకున్నాడు, నెక్స్ట్ టైం తప్పించుకుంటాడని గ్యారంటీ ఏంటి? మనతో పాటు ఇంకా చాలామందిని ఇలాగే చేస్తున్నాడా? మనం ఏదో ఒకటి చేయాలి. మనకిలాగే జరగకుండా ఉండాలంటే మనం వాడిని ఖచ్చితంగా పట్టుకోవాలి. అవునరా, ఒక సైకో క్రిమినల్ సొసైటీలో ఎవరికి దొరకకుండా ధైర్యంగా తిరుగుతున్నాడు. అయినా మనదంతా పోలీసులు చెప్తే వాళ్ళు నమ్ముతారా? నమ్మిన వాణ్ణి ఎలా పట్టుకుంటాం? వాడికి సంబంధించి ఒక క్లూ కూడా లేదుగా. క్లూ క్లూ అరే నా కెమెరా ఎక్కడ పెట్టారు? నా కెమెరా ఎక్కడ? అరే నా కెమెరా తీయండి. అరే మిమ్మల్ని నా కెమెరా తీయండి, కెమెరా తీయండి రా. కెమెరా ఎందుకురా? అరే వన్ అటాక్ చేసినప్పుడు నా కెమెరా ఆన్లో ఉంది, ఖచ్చితంగా రికార్డే ఉంటాడు అందులో. మనకేదో క్లూ దొరుకుద్ది.
నేను నమ్ముతున్నాను. నాకు కెమెరా తీయండి. అరే అరే సాహిల్, ఈ ల్యాప్టాప్ ఎదురా? ల్యాప్టాప్లో కార్డర్ పెట్టి చూడండి. ఖచ్చితంగా అరే కెమెరాలో ఏముందిరా? అరే వాడు నా మీద అటాక్ చేస్తున్నప్పుడు కెమెరా ఆన్లో ఉందిరా. మనకు ఖచ్చితంగా ఏదో క్లూ దొరుకుద్ది. చెక్ చేయండి కెమెరా ఒకసారి. ఏమైందిరా? అరే మిమ్మల్ని చిన్నప్పటి నుంచి మీ అమ్మా నాన్న చనిపోయిన తర్వాత పెంచినందుకు ఇదారా నువ్వు చేస్తున్నది? అసలు జీవితంలో నువ్వు ఏదైనా సాధించగలవా? నీ బెస్ట్ ఫ్రెండ్స్ని చూడరా. అంకిత్ గడి చూడు, ఎంత బాగా పెయింటింగ్ చేస్తాడు వాడు. వాడు పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు రా. ఆ రిక్కీ గని చూసి నేర్చుకో, మంచిగా గిటార్ ప్లే చేస్తాడు, పాటలు పాడతాడు. నువ్వేం చేయగలవరా అసలు? ఆ సాహిల్ గని చూడు, వాడు నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అవుతున్నాడు. ఇంకెందుకురా నువ్వు? అసలు నువ్వు దేనికైనా పనికొస్తావు జీవితంలో? నాకెందుకు నువ్వు దేనికి పనికిరావనిపిస్తుందిరా. రిషిత్ గడు కూడా చూడరా, ఆఖరికి ఫోటోగ్రఫీ నేర్చుకున్నాడు. నువ్వేమైనా చేసే ఉద్దేశం ఉందా? నువ్వేం చేయవురా. నాకు నమ్మకం పడిపోయింది. నువ్వు ఒక వేస్ట్ ఫెలో. కంపారిజన్, ప్రతి దాంట్లో కంపారిజన్. వాడు నీకంటే బాగా చదువుతాడు, వాడు నీకంటే బాగా ఆడతాడు, వాడు నీకంటే బాగా ఎడిటింగ్ చేస్తాడు, బాగా మ్యూజిక్ ప్లే చేస్తాడు. నువ్వు ఒక వేస్ట్ వేలో. ఈ ప్రపంచం అంతా ఒకవైపు. ఈ ప్రపంచం ఇంకెప్పటికీ మారుతుంది. నేను మారుస్తా. Ha 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 ha.